ఈ భాద్రపద మాసం ముందు 15 రోజులు దేవపక్షాలు, తర్వాత 15 రోజులు పితృపక్షాలతో కూడుకున్నటువంటి మాసం భాద్రపద మాసం. వినాయక చతుర్థి, ఋషి పంచమితో పాటు భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత చతుర్దశి అని విశేషం. ఆ రోజు అనంతుడు అంటే నాగస్వరూపంలో కూడా అనంతుడు ఉంటాడు. విష్ణుమూర్తి సాక్షాత్తు పద్మనాభుడై లక్ష్మీ సమేతంగా శేషసాయి పైన కూర్చొని పూజలు అందుకుంటున్నటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క తిథే అనంత చతుర్దశి. అనంత చతుర్దశి వ్రతం చాలా విశేషమైనటువంటిది. పూర్వ పాతక దోషాలు పోగొట్టుకోవడానికి కానీ, తమ యొక్క కర్మ ఫలితాల్లో అవరోధాలు తొలగించుకోవడానికి ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం చేయడం చాలా విశేషం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు కూడా పాండవుల చేత అనంత వ్రతం చేయించాడు అనంత పద్మనాభ స్వామి అనంత చతుర్దశి రోజున. తర్వాతనే వారికి వనవాస విముక్తి కూడా కలిగింది. అంతటి విశేషమైనటువంటి యొక్క అనంత చతుర్దశి కూడా చాలా ప్రాంతాల్లో ఘనంగా చేసుకుంటారు. ముఖ్యంగా కేరళ ప్రాంతంలో కూడా ఈ అనంత చతుర్దశి విశేషమైనటువంటి పర్వదినం. ఆ అనంత చతుర్దశి రోజున లక్ష్మీ సమేతుడు శేషసాయిపై ఉన్నటువంటి యొక్క లక్ష్మీ సమేత అనంత పద్మనాభుణ్ణి పూజించడం కానీ, అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం చాలా విశేషం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!